జగిత్యాల అర్బన్ కాలనీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అని వారు కూడా ఇవ్వడం జరిగింది. మరి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 విడతల్లో వచ్చిన జనాభాలో ఒక మినిమం 200 మంది మా ఆటో డ్రైవర్లకు 200 మంది దాకా మా ఆటో డ్రైవర్లకు మరి ఆ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. మరి వారంతా ఈరోజు అక్కడ జీవన ఉపాధి కోసం ఆటో డ్రైవర్లు మరి వాళ్ళ జీవన ఉపాధి అక్కడనే కాబట్టి మరి వారు అక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకుంటానికి వెళ్ళారు. మరి ఆడ గతంలో కొంతమంది అప్పుడు ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు లేబర్ని కొట్టడానికి రాజారం మా ఆటో డ్రైవర్లే సోదరులు మరి వారు కూడా అప్పుడు రాజారం డ్రైవర్లు కొట్టారు. మరి ఈరోజు వీరికి పట్టాదారులు కాబట్టి మరి వీరికి సొంత హక్కు ఉంటుంది. మరి వారు కూడా ఎవరైనా పట్టాదారులు ఉంటే వీరితో కలిసి సహజీవనం చేసుకుంటే బాగుంటుంది. ఏ డ్రైవరు కూడా ఎక్కడికి పోవద్దు, అంతా మనోలే కాబట్టి ఫస్ట్ వీళ్లకు అక్కడ ప్రాథమిక హక్కు ఉంటుంది కాబట్టి మరి వీరి తర్వాతనే ఎవరైనా కానీ పట్టాదారులకు ఫస్ట్ అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి తమ మీడియా ద్వారా పోలీసు వారు కానీ కలెక్టర్ గారు కానీ అలాగే మన రెవెన్యూ శాఖ వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మా బాధ చెప్పుకుంటూ మాకు పరిష్కారం చేయాలని చెప్పి, ఎందుకంటే మాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మా జీవన ఉపాధి ఇక్కడనే కాబట్టి తమ ద్వారా మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి తమరిని అందరినీ వేడుకోవడం జరుగుతుంది.